గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే అన్ని పత్రికలు కూడా అంతర్జాతీయ వార్త ఒకటి ప్రధానంగా ఉందిగా దాన్ని తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి నిన్న బ్రిటన్ వైదొలిగింది. అక్కడ జరిగినటువంటి రెఫరెండంలో మొత్తం వైదొలగాలి, అందులో ఉండకూడదని చెప్పి తీర్పిచ్చారు ఆ దేశ ప్రజలు. అదే ప్రధానంగా అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. 28 దేశాల కూటమి నుంచి ఇప్పుడు బ్రిటన్ బయటకు వచ్చేసింది. అది మెయిన్. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న రాజ్భవన్లో ఇఫ్తార్ విందు జరిగింది. అందులో గవర్నర్ ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందుకి సీఎం కేసీఆర్తో సహా చాలామంది రాజకీయ ప్రముఖులు, తర్వాత పుర ప్రముఖులు అందరూ పోయారు. రెండు రాష్ట్రాలు కూడా, తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి గవర్నర్ నరసింహన్ సూచించారు. అది ప్రధానంగా ఉంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా అందులో పాల్గొన్నారు ఈ ఇఫ్తార్ విందులో. ఇంకో వార్త చూసినట్టయితే నిన్న మంత్రి కేటీఆర్, రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లా కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ ఇసుకకు సంబంధించిన ఇసుక తరలింపుకు సంబంధించి ఇసుక అక్రమార్కులు ఎవరు ఉంటే సీరియస్గా వ్యవహరించాలి, తర్వాత క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి నిన్న కేటీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. అది కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మల్లన్న సాగర్ విషయంలో కావాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆపేది లేదు, ముందుకే వెళ్తాం, 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి కాంగ్రెస్, టీడీపీ ప్రయత్నిస్తున్నాయి, మిగతా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ విషయంలో రైతులు ఎవరు మోసపోద్దు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి రైతుల్ని మేము మానవీయ కోణంలోనే ఆదుకుంటామని చెప్పి మంత్రి హరీష్ రావు నిన్న ఆలేరులో అన్నారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. తర్వాత అన్ని పత్రికలు ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తీసుకున్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఒక మీటింగ్లో సిఎల్పి నేత జానారెడ్డి కాంగ్రెస్ అధికారానికి వస్తే నేనే సీఎం అని చెప్పారని చెప్పి వార్త తీసుకున్నాను అన్ని పత్రికలు. కానీ వీడియోలో డైరెక్ట్గా చెప్పినట్టయితే లేదు, కానీ పత్రికలు అయితే రాసిన ఆ విధంగా ఇండైరెక్ట్ దాని మీనింగ్ అదే అని చెప్పి అదొక వార్త కూడా ఉంది. మనం ఈ మల్లన్న సాగర్ ఇష్యూకి సంబంధించి మాట్లాడదాం. మనతో ఈ అంశంపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి మాజీ చీఫ్ విప్ గంట వెంకటరామరెడ్డి గారు, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మనతున్నారు. గంట గారు, ఇది మల్లన్న సాగర్ విషయంలో 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రైతులు ఎవరు ఆ ట్రాప్లో పడద్దు, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి హరీష్ రావు అంటున్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు ఎందుకు దాన్ని రాజకీయం చేస్తున్నాయి? మరి ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టే విషయంలో, అక్కడ భూ సేకరణ విషయంలో అక్కడ ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా అక్కడ ముందుకు వెళ్ళలేదు. ప్రజలే, అక్కడ ఉండే రైతాంగమే ఎవరైతే భూములకు పోతా ఉన్నారో వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి అక్కడ ఒక ఉద్యమంలాగా బయటకు వచ్చే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ అక్కడ ఒక ఇష్యూ అవుతూ ఉన్నప్పుడు పోయి వారికి సంఘీభావం చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం ఆ శాఖకు మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలను, రాజకీయ వ్యవస్థను ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అది హరీష్ రావుకు అంత సముచితంగా లేదని మాట్లాడేటువంటి తీరు. ఎందుకంటే కాంగ్రెస్, టీడీపీలను పాతరేయమని పిలుపునియడం, వారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయించడం, ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలలో ధర్నాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా చేయించడం ఏంటంటే ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేయకుండా పుండు మీద కారం జల్లినట్టుగా వివరిస్తూ ఉన్నది హరీష్ రావు గారి యొక్క మాటలు. అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఏదంటే దాన్ని అడ్డుకుంటాయి. పులిచింతలు కట్టినప్పుడు ఏం చేసిండ్రు, 7 మండలాలు పోతే ఏం చేసిండ్రు, అవన్నీ కూడా ఈ సమస్యకు పరిష్కారం కాదు, సమస్యకు మరొక సమస్య చెప్పడం కాదు. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో పులిచింతలు కట్టిండ్రు, ఆ రోజు భూ నిర్వాసితులకు ఏం ఉద్యమం లేకుండా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలో, రిహాబిలిటేషన్ స్కీమ్స్ అవన్నీ కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క 2013 చట్టం లేకపోయినా ప్రజలను సంతృప్తి పరిచే విధంగా ప్యాకేజీలు ఇచ్చి అక్కడ గ్రామాలను షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పోతే అక్కడ అలాంటి గ్రామాలు, వారు కట్టిన ఇండ్లు, వారు ఉండేటువంటి పద్ధతి అవన్నీ కూడా కనబడతాయి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అంతకంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తున్నాం కేంద్రం. ప్రజలేమో అమాయకులు కాదు. నిజంగా ఈ 123 జీవోలో అంత బాగా ఉంటే ప్రజలు ఎందుకు ఉద్యమాలు చేస్తారు? ఈరోజు ప్రజలు చేసే ఉద్యమాలకు రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి తప్ప రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేయడం లేదు. ఆ విషయాన్ని గౌరవ మంత్రి హరీష్ రావు గారు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రాజెక్టులకు రాజకీయ పార్టీలు వ్యతిరేకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను తొందరగా పూర్తి చేయమంటారు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను తొందరగా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. ప్రాజెక్టుల విషయంలో మరి ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అవసరమైతే అందరినీ పిలిచి మాట్లాడాలి. అక్కడ ఉండేటువంటి ఎవరైతే సమ్మె చేస్తూ ఉన్నారో, అక్కడ ఎవరైతే దీక్ష చేస్తూ ఉన్నారో వారితో మాట్లాడాలి తప్ప ఆ రకంగా కాకుండా రెచ్చగొట్టే విధంగా, మరి సమస్యను మరింత జటిలం చేసే విధంగా హరీష్ రావు గారి యొక్క మాటలు ఉన్నాయి. దయచేసి మీ ద్వారా చెప్పేది ఏంటంటే హరీష్ రావు గారు ఒక బాధ్యతతో వివరించి
బాధ్యతతో మాట్లాడి సమస్యను సామరస్యపరంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్ట ప్రకారంలో ఉండేటువంటి పరిహారాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజలతో చర్చించి ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ కౌంటర్ ఉద్యమాలకు తెరదీయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రభుత్వం అయినా ఉండనే అది ఆ ప్రభుత్వానికి సరైనది కాదు. అక్కడ జరుగుతున్నది ఏమిటి, మాకు సరైన ప్యాకేజ్ ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. ఈ సరైన ప్యాకేజ్ నువ్వు ఏ జీవో అనేది రైతులకు అనవసరం. 123 లేకపోతే 2013 భూసేకరణ చట్టమా, ఇన్ని లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది దాని ద్వారా, లేకపోతే ఇరిగేషన్ వస్తున్నది అన్నప్పుడు కొన్ని వేల మందికి సరైన న్యాయం చేయడంలో ఇబ్బంది ఏమిటి? ఈ రోజున ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న యొక్క విధానాన్ని ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. ముఖ్యంగా మీరు అనొచ్చు అక్కడ మేము బాగుంటే మిగతా వాళ్ళు అంటున్నారంటే, మరి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు మీ సభ్యులే ఉన్నారు. మీరు చర్చలు జరపచ్చు, ఒప్పించవచ్చు. మీ కోటేసిన వాళ్ళు ఇప్పటి వరకు నిన్నటి వరకు మీ వాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అవుతారా, లేకపోతే మీకు శత్రువులు అవుతారా? మీ కోట అయిపోతే మీ సభ్యులు ఎట్లా గెలిచిందాడా? వార్డు మెంబర్లు గెలిచింది, సర్పంచ్లు గెలిచింది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే మీ వాడు, పార్లమెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్లో కూడా మీరే గెలిచింది. ఇటువంటి గెలిచిన సందర్భంగా మీరు వాళ్ళని ఎందుకు చర్చించి ఒప్పించలేకపోతున్నారు? మీకు ఇది మంచిది అని. ఇంకొక రెండు ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు అక్కడ 50 TMCల యొక్క ప్రాజెక్ట్ కట్టవలసిన అవసరం ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధంగా కెనాల్స్ పైన ఇంత పెద్ద ఎత్తున రిజర్వాయర్స్ నిర్మించడం అనేది జరుగుతున్నదా? నిపుణులు కొంతమంది ఏం చెప్తున్నారంటే అంత అవసరం లేదు అని చెప్తున్నారు. దాన్ని ఎందుకు ప్రభుత్వం స్వీకరించకూడదు? ఇవాళ హనుమంతరావు గారు లాంటి ఒక నిపుణులు కూడా వారు ఏం చెప్తున్నారంటే, ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్, ఆయన ఏమంటున్నాడంటే ఇంత అవసరం లేదు, అసలు ఇంత డబ్బు ఖర్చు అవసరం లేదు, ఈ విధంగా అవసరం లేదు, వచ్చిన యొక్క నీరును వెంటనే మనం మిగతా వాటికి ఇచ్చేయచ్చు. మీరు రిజర్వాయర్ అక్కడ కడుతున్నారు, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర కడుతున్నారు, దాన్ని ఎత్తిపోస్తున్నారు. ఎక్కడైతే అవకాశం ఉందో ఇంకా మిగతా చోట్ల ఇచ్చేయచ్చు. ఇవాళ ఇక్కడే ఎంత పెద్దది ఎందుకు? కెపాసిటీ తగ్గించండి, రైతులకు న్యాయం చేయండి, మంచి ప్యాకేజ్ ఇవ్వండి. ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కోరుతున్నారు. ఒకటి సంగప్ప గారు, కౌంటర్ ఉద్యమాలు చేపిస్తున్నారు, మీరు వాళ్ళకి సరైన పరిహారం ఇవ్వట్లేదు, అందుకే ఏం కౌంటర్ ఉద్యమం లేదు. ఎక్కడనైతే ప్రయోజనం పొందేటువంటి ఒక రైతులు ఉన్నారో వాళ్ళు మాకు ప్రాజెక్టుల నిర్మాణం జరగాలనేటువంటిది వాళ్ళలో వస్తున్నటువంటి ఒక ఆందోళన. ఇక్కడ ఎట్లా ఆందోళన ఉంటుందో అక్కడ కూడా ఉంటుంది. హరీష్ రావు గారే ఎందుకు దీనికి ఎక్కువ మాట్లాడుతుంటే మా వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎందుకొరకంటే ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రకారంగా ఎక్కడనైతే జలాశయాల నిర్మాణం జరుగుతుందో దానికి కావలసినటువంటి ఒక భూమి అక్వైర్ చేసుకునేది ఆ శాఖకు సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడనైతే జలాశయాల నిర్మాణం చేసేటువంటి ఒక బాధ్యత ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి. కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారే దానికి స్పందిస్తారు, వేరే మంత్రి స్పందిస్తారు. కాబట్టి ఎక్కడైతే ఇంకా మోరోవర్ ఇవాళ కాళేశ్వరం నుంచి ఏదైతే ప్రాజెక్టు కడుతున్నామో కాళేశ్వరం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ వస్తుంది. ఇక మా ప్రేమ్ సాగర్ ఏమన్నాడంటే అంత పెద్ద రిజర్వాయర్ ఎందుకు అని. తెలంగాణ ప్రాంతంలో ఎత్తైనటువంటి యొక్క ప్రాంతం మల్లన్న సాగర్ ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో నీళ్లు నిల్వ చేసుకున్నట్టయితే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా అన్ని జిల్లాలకు పారేటువంటి అవకాశం ఉంటుంది. వండర్ ఏమిటంటే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నిజామాబాద్ జిల్లాకు పోతుంది, అక్కడి నుంచి గ్రావిటీకి కరీంనగర్ జిల్లాకు పోతుంది, అక్కడి నుంచి గ్రావిటీ నల్గొండ జిల్లాకు వస్తుంది, అక్కడి నుంచి వరంగల్ జిల్లాకు పోతుంది. కాబట్టి ఇన్ని జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కరెంటు ఎక్కువ ఖర్చు అయిద్దని వాళ్ళే అంటారు. కరెంటు ఖర్చు కాకుండా ఉండేటువంటి రీతిగా ఎత్తిపోతల పథకం, ఇంకో ఎత్తిపోతల పథకం పెడితే మళ్ళీ కరెంటు పంపులు పెట్టవలసి వస్తుంది. కాబట్టి అట్లా జరగకుండా ఇక్కడ కట్టినట్టయితే బాగుంటుందని నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లు అందరూ ప్రపోజ్ చేయటం వల్ల అక్కడ మల్లన్న సాగర్ 50 TMCల నీరు ప్రపోజ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కువగా మరి మల్లన్న సాగర్ దగ్గరనే ఎందుకు గొడవ అవుతుంది అని అంటే ఎక్కువగా భూసేకరణ జరిగేది ఆ ప్రాంతంలో సేకరణ జరుగుతుంది. మోరోవర్ మీరు అన్నట్టుగా 123 GO కొన్ను 2013 యొక్క చట్టానికి ఏం తేడా అంటే 2013 చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఏమని ఉన్నది? 4 సంవత్సరాల యొక్క సరాసరి రేటు తీసుకొని దానికి 4 రెట్లు ఇవ్వాలనేటువంటిది ఉన్నది. అయితే అక్కడ ఉండేటువంటి ఒక రైతులు ఇప్పుడు మా ప్రేమ్ సాగర్ ఏమన్నట్టు మొత్తం మీ ఎంపీటీసీలు మీ జడ్పీటీసీ, ఎస్ మా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు కాబట్టి
ప్రజలను గ్రామ సభలు పెట్టి ఇగో మనకు గతంలో రేటు గింతుండే 4 సంవత్సరాలు యావరేజ్ తీసుకున్నట్టయితే 80,000 ఉన్నది. ఆ 80,000కు 4 లక్షలు పెట్టినట్టయితే సుమారు 3,20,000 అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షలు ఇస్తుంది. కాబట్టి 6 లక్షలు. సుధాకర్ రెడ్డి గారు, ఇది ఇప్పుడు ఎట్లుందంటే వారు వ్యవసాయదారులు, వారు రోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల ధరలు ఏముంటాయి. ఈరోజు మీరు ఏ గ్రామానికి పోండి, మినిమం 5 లక్షల రూపాయలు లేని ఎక్కడ ఏ గ్రామం లేదు. అది వ్యవసాయానికి అనుపైన భూమి ఏదైనా ఉంటే 5 లక్షలు మినిమం, 5 నుంచి 10 లక్షల మధ్య కాలంలో రేట్లు ఉన్నాయి. మరి వారు ఏదో 80,000 అని చెప్తా ఉన్నారు. నాకు ఆశ్చర్యకరంగా ఉన్నది. వారు పెట్టినటువంటి రేటే ఎస్సీలకు, దళితులకు 3 ఎకరాల భూమి అంటే 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు పెట్టాలి. వాళ్ళే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు 80,000 అంటారు. 80,000 ఉంటే 6 లక్షలు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు భూమి అక్వైర్ చేసేది 50 టీఎంసీల జలాశయాన్ని నిర్మాణం, గుట్టలు ఉంటాయి, రప్పలు ఉంటాయి, వ్యవసాయానికి అనుగుణ్యంగా లేని భూమి ఉంటుంది. వారే అన్నారు, మేమేమి ఇస్తున్నాం, 3 ఎకరాల భూమి ఏదైతున్నదో వ్యవసాయానికి అనుగుణ్యంగా ఉండి పంపు సెట్ ఉండి మొత్తం వ్యవసాయం చేసుకునేటువంటి అనువైనటువంటి ఒక భూమికి 5 లక్షలు ఇస్తున్నమాట వాస్తవం. కాబట్టి అటువంటి దానికి రేట్ ఇస్తాను, రేట్ ఇస్తాను. ఎక్కడైతే యావరేజ్ గా ఇప్పుడు ఎట్లా చేసిండ్రంటే విన్న తర్వాత మీరు నేను స్పష్టంగా చెప్తున్నా. దాంట్లో ఇప్పుడు రైతులు మా ఊళ్ళు, రైతు సంక్షేమ రాజ్యం మాది. కాబట్టి రైతుల గురించి ఆలోచన చేస్తా అంటాం, మేము వేరేది ఆలోచన చేసేటువంటి అవకాశం. కాబట్టి అందుకొరకే ప్రజలు యావరేజ్ గా, మన గ్రామం ఉన్నది, మన గ్రామంలో రాళ్ళు రప్పలతో ఉన్న భూమి ఎంతున్నది, వ్యవసాయానికి అనుగుణంగా భూమి ఎంతున్నది, దీన్ని యావరేజ్ గా లెక్క కడదామా, లేకపోతే దీనికే రేటు దీనికే రేటు కడదామా, ఏదంటే అది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు పోయిన తర్వాత మాకు ఏ జీవో వద్దయా 2013 చట్ట ప్రకారం పేమెంట్ చేస్తాం. ఎస్, 2013 ప్రకారం చట్ట ప్రకారం చేస్తామంటాను. మరి ఎవరు కాదు మేము అనేది గది. ఇప్పుడు ఇదంతా గొడవ ఎందుకు? మీరు ఏ భూమికి అనుగుణ్యంగా వారు అన్నట్టుగా చట్ట ప్రకారంగానే ఏ భూమికి ఏ రేట్ ఎంత ఉన్నదో దాని ప్రకారం చేద్దాం. ఒకటి ఏంటంటే, మీరు గనక అక్కడ మీ వాళ్ళే స్పష్టంగా మాట్లాడు, రైతులు మీ వాళ్ళు అయినప్పుడు వాళ్ళని ఎందుకు ఒప్పిస్తారు? చెప్పనియండి. ఒకటి, రెండోది, పరిష్కారం 80,000కు ఎక్కడ లేదు. సుధాకర్ రెడ్డి గారు గనక ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో 80,000 ఎకరం కొనిచ్చినా కూడా మేము మిగతా వాళ్ళ ద్వారా కొనిపించడానికి సిద్ధంగా ఉన్నాం. దీని ఛాలెంజ్కి మీరు సిద్ధంగా ఉంటారా టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ ఎక్కడ కూడా పనికిరాని భూమి, వ్యవసాయ యోగ్యంగాని భూమి కూడా 80,000 ఎకరం వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నా నేను. ఇప్పుడు మెదక్ జిల్లాల మారుమూల ప్రాంతం కానీ, వరంగల్ జిల్లాల మారుమూల ప్రాంతం కానీ, మహబూబ్ నగర్ ఇంతగా కరువు ప్రాంతం అనుకునే చోట కూడా 80,000 ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు నేను చెప్పేది. కాబట్టి ఇవాళ మీరు అనవసరంగా పక్కదోవ పట్టిస్తున్నారు. మినిమం మీరు కనుక కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రతిపక్షాలన్నీ ప్రలోభ పెట్టి తమలో కలుపుకోవడమే విజయం అనుకుంటున్నారు. మేము మాట్లాడితే కూడా మా తప్పని మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. వార్డు పార్లమెంట్ వరకు మీరే గెలిచింది. మీకు ఓటేసిన ఓటర్లే ఇవాళ మీ పైన తిరగబాటు చేయడం అనేది సహించలేక, దీన్ని జీవించలేక ఇవాళ మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒకటి, సుధాకర్ రెడ్డి గారు, ఇవాళ 2013 యొక్క భూసేకరణ చట్టం కావచ్చు, లేదంటే మీరైనా ఆలోచించండి. మానవత ఒకసారి భూమి కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఆ డబ్బును వాళ్ళు సరిగా వినియోగించి బతకగలుగుతారా? ఇవాళ ఇటువంటి ఒక మాయా రాజ్యంలో హైదరాబాద్కి వస్తే వాడు అవుట్ అయిపోతాడు. కాబట్టి వారి భూమి అనేది ఆధారం. ఇవాళ మీరు దాన్ని ఆ విధంగా ఆలోచించి, భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి, రేపు మీరు ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత అదే భూమి అక్కడ 10 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుంది. అటువంటి సందర్భంలో 10 లక్షలు కాబట్టి మొత్తం జలాశయానికి నేను చెప్పేది వినండి, అక్కడ పక్కన కాదా ఏంది మీరు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలి. రెండోది, సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి. తగ్గించి వాళ్ళకి బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనేది మా డిమాండ్.
అంతే కదా. నేను అనేది కాంగ్రెస్ వాళ్ళని కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళందరితో నేను కోరేది ఒకటే, ఎస్ ఒక గ్రామానికి అందరం కలిసిపోదాం, ఆ గ్రామంలో ఏం రేటు ఉండే ఆ రేటు ప్రకారంగా 4 ఇంతలు ఇద్దాం. ఇంకేంది ఊకే కొట్లాటే సంగప్ప ఎట్లుంటదంటే ఎట్లుండ మనకు తెలియదా. మేము రైతులమేనైతే ఒక పశువు అంగట్లో పెడితే 1000 రూపాయలు ఇచ్చినట్టయితే కొంటాం. అరే నేను 1200 కొంటుంటున్నా, నువ్వేం 1000 రూపాయలు చేసినావా, ఏం వెంకటరమణ ఏం పంచాయతీ చెప్తావా చెప్పేది. ఇది జరుగుతుంది సహజంగా. అందుకోరకే ఈ రకమైనటువంటి ఒక విధానం వద్దు. అందరం పోదాం, ఒక గ్రామంలో కూర్చుందాం. ఆ గ్రామంలో ఆ గతంలో మనం మార్కెట్ వాల్యూ చూస్తాం కదా, మార్కెట్ వాల్యూ రేట్ మొత్తం చూసి దానికి 4 రెట్లు ఇప్పిస్తానే. సుధాకర్ రెడ్డి గారు వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిండు, వారు వ్యవసాయ కుటుంబం నుంచి ఇంత దారుణంగా అంటే ఇప్పుడు పెద్ద సార్ మార్కులు వేసుకోవడానికి మాట్లాడితే 80,000 కనుక ఎక్కడైనా వ్యవసాయ భూమి ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలు కూడా రాదు. ఇప్పుడు నిజంగా అంటే నేను రోజు గ్రామీణ ప్రాంతంలో మాకు ఉండి చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనువైన భూమి మినిమం 6 లక్షలకి ఎక్కువ తక్కువ లేదు, 5 నుంచి 6 లక్షలు, 5-6 లక్షల రూపాయలు తక్కువ లేనటువంటి భూమి ఏం చెప్తుంది చట్టం, 4 గంటలు ఇవ్వమని చెప్తుంది. వాడు భూమి ఇడిచిపెట్టి ఎక్కడో పోయి మళ్ళీ భూమి కొనుక్కోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, మరి ఊరుకోవడు పల్లెకు కూడా ఏ పరిస్థితి ఉన్న పరిస్థితులలో వారికి ఆ రకంగా 2013 చట్టం ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు. వారు అంటా ఉన్నారు మేమే పోతాం కూర్చుని పెడతాం మాట్లాడు, గదే చేయాలని అడుగుతున్నాం. ప్రజలకు సమ్మె చేసేది రోడ్ల మీద ఎందుకు కూర్చొని ఇస్తుండ్రు, వారిని ఎందుకు చేయాల్సి వస్తుంది? ఒక మల్లన్న సాగరే కాదు, ఈ రాష్ట్రంలో ఇంకా ఇరిగేషన్ కొరకు కానీ, లేకపోతే వేరే పరిశ్రమల కొరకు కానీ, లేకపోతే మైనింగ్ కొరకు కానీ, లేకపోతే ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ, సింగరేణి కానీ, ఈ రాష్ట్రంలో అనేక భూమిని ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు కొత్తగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ఆ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఈరోజు ఆ చట్టాన్ని తూట్లు పడాల్సిన అవసరం లేదు. కేంద్ర చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం దానికి కావాల్సినటువంటి R&R ప్యాకేజ్ చేయండి, వారికి పునరావాసం కల్పించండి, వారికి ఇల్లు కట్టియండి, వారు బతకడానికి ఒక జీవితం కల్పించమని కోరుతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలకు ఏం పని లేదు, దీనిలో తెద్దామంటే తిట్టమంటామని మాకు మేమేమంటలేం, ప్రజలు ఏదంటే గదే అంటున్నాం. టీఆర్ఎస్ అనమన్నదండి మేము అనం, ప్రజలు ఏదంటే గదే అంటాం. సంగప్ప మేము మొదలే ఆడ నిర్ణయం చేసినాం, ఆడ ప్రజలందరితోటి గ్రామ సభలు పెట్టి ఇగో 2013 యాక్ట్ ప్రకారంగా గిట్లున్నది. మన ఊర్లో అందరు కూడా పెద్దలందరూ కూడా కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చుంటే మన రేట్ ఎంత ఉండే దానికి 4 రెట్లు అయితే ఎంత వస్తుంది. 123 జీవోలు 123 జీవోనైనా కానీ గుంజుకునేది లేదాడ, మీకు తెలుసో లేదో కానీ 123 జీవో అయినా రైతు సమ్మతితో తీసుకుంటారు. ఎవరు భయపెట్టిస్తారే సంగప్ప, ఎవరికన్నా పోతే భయపెట్టిస్తారు. ఊరోళ్ళది ఉంటుందా మనది ఉంటుందా చెప్పే. ఇప్పుడు మనం అందరం పోదాం, మన మాట వింటుందా ఊరోళ్ళ మాట? కాబట్టి ఊరోళ్ళందరూ కూడా వాళ్ళు సమ్మతి తెలియజేస్తేనే వాళ్ళు భూములు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఈ రేటు సమ్మతి అయితేనే నువ్వు అన్నట్టుగా 5 లక్షలే ఉన్నదనుకో, ఎస్ 20 లక్షలు ఇద్దాం, ఇంకేం 4 రెట్లు కదా. మరి ఆయనకి ఎందుకు ఇబ్బంది, మరి ఎందుకు వస్తుందో అని చెప్పి మీరే ఇచ్చులేదే చెప్పండి. ప్రజలు ఏమడుగుతున్నారు చెప్తున్నాం. ఇదే ప్రేమేందర్ శాసనసభ్యులు కూడా వచ్చారు. రెచ్చగొట్టొచ్చుడు తప్ప నీకే రెచ్చగొట్టుడు. మీరు ఇచ్చిన 70% భూమిని ఎక్వైర్ చేసినాం, 70% భూమిని ఎక్వైర్ చేసినాం అన్న విత్-ఇన్ 1 year లోపల. ప్రజల సంక్షేమం వాళ్ళది. ఇప్పుడు చేసిరావా ఒక్క పైసా
కనీసం ఒక్క పైసలు చేసిందంటే మాట్లాడొచ్చు. 91,000 కోట్లు ఇచ్చారు. 90 పైసలు మీ కేటీఆర్ ఒప్పుకున్నాడు. మొన్న బహిరంగంగా మీ కేటీఆర్ ఇచ్చింది వాస్తవమే. మిగతా కలిపి మేము సిద్ధం. 90,000 కోట్ల పైన సిద్ధం అని చెప్తున్నా మేము. మీకేదైతే ఇవాళ రైతులకు ఇచ్చిన యొక్క కరువు నిధులను కూడా ఇంతవరకు కిందికి విడుదల చేయలేదు. గ్రామ పంచాయతీకి 80 లక్షలు ఇస్తూ ఉంటే ఈ రోజు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అక్కడ ధర్నా చేస్తున్నారు. 2 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. అక్కడ మీరేమన్నా రెచ్చగొట్టడం పోతున్నారు, మీరు అంటున్నారు. అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు దీక్ష చేస్తున్నారు. అనేది ఒకటే సంగప్ప, వీళ్ళు కాంగ్రెస్ ఒకరోజు, కమ్యూనిస్ట్ ఒకరోజు, బీజేపీ ఒకరోజు, టీడీపీ ఒకరోజు, మేము కూడా రైతుల పక్షాన ఉన్నామని నిరూపించుకుంటానికి. పాపం వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళ పార్టీ కూడా మాది కూడా ఉన్నది, ఇంతో ఉన్నది అనేది నిరూపించడానికి ఒక రోజు పోయేస్తాను. అట్లా ఆ విధంగా కాదు నేను అనేది. ఒక్కొక్క గ్రామంలో కూర్చుండి పరిష్కార మార్గం అన్వేషిస్తాం. కాబట్టి అభివృద్ధి నిరోధకం పెట్టుకొని ఆన్ పార్టీ మీటింగ్ పెట్టానండి. రైతుల గురించి అందరూ పట్టణంలో అయిపోయారు, పట్టణంలో మనుషులు అయిపోయారు. బాధ్యతతో మాట్లాడాలి. ఇట్లా మీకు సమస్య ఉంది, పరిష్కారం చేయమంటే అభివృద్ధి ఏమి బాధ్యత కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు సుధాకర్ రెడ్డి గారు? బాధ్యత కదా? తోటి ప్రజలకు ప్రయోజనకారిగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో 123 తీసుకొచ్చారు. కాబట్టి లేకపోతే 2013 చట్టం ఆ చట్టం ప్రకారంగా రైతులకు నష్టం వాటిల్లుతుంది. రైతులను కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా మీకు మంచి ప్యాకేజ్ ఇస్తామనేటువంటి ఉద్దేశంతో ఆ ప్యాకేజ్ కూడా సరిపోతలేదు. ఎస్, సామరస్యంగా మీకు తెలియకుండా మీ సమ్మతి లేకుండా అయితే భూమి తీసుకోరు. కాబట్టి రైతులను కూర్చుండబెట్టి రైతుల సమ్మతితోటి ఆ భూమి ఎక్వైర్ చేస్తాం. మీరెవరు ఆందోళన చేయొద్దు, మీరేం దీక్ష చేయొద్దు. మీరు అందరు కూడా మేము ఉన్నాము అనిపించుకోవడానికి గదే కాదు. మామూలు రైతులు ఇవాళే మొత్తం 60 ఏళ్ళకెళ్ళి వీళ్ళే రాజ్యం వెళ్ళినట్టు, వీళ్ళే ప్రజల కొరకు మాట్లాడలేదు. మీరే మొత్తం ఈ వ్యవస్థను మొత్తం కూడా మేమే బాగా చేసినట్టు మిగతా వాళ్ళు అడ్డుపట్టు మాట్లాడారు. మీరు కొంచెం బాధ్యతతో మాట్లాడండి. ఈరోజు రాజకీయాలలో అధికారం పక్షం ఎప్పుడుగా ఉండరు. అధికార పక్షం కొద్ది రోజులు మాత్రమే ఉండరు. ప్రజల పక్షం ప్రతిపక్షంగా అనేక సందర్భాల్లో ఉంటారు. ఇలా మేము ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు. ఎవరైనా ప్రతిపక్ష పార్టీలను ఇంత చులకన చేసి మాట్లాడడం, ప్రతిపక్ష పార్టీలకు ఏం పని లేదు, రోజు ఒక రోజు ధర్నా చేస్తున్నారంటే ఏం చేస్తారు? ప్రజలు ఆహ్వానిస్తున్నారండి. ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు? ఎక్కడున్నారు మీరు? మా సమస్య వస్తే మీరు ఏం చేస్తున్నారని అడిగితే ప్రతిపక్ష పార్టీలు పోకుండా నిద్రపోతాయా? మీ లేకుంటే మీ టీఆర్ఎస్ పార్టీ గానా బజార్ చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు మీరు బాధ్యతతో మాట్లాడండి. ఈ రోజు అక్కడ రైతులు ఏమంటారంటే, సార్ వీళ్ళందరూ వస్తాండ్రు పోతాండ్రు, వీళ్ళు ఒట్టిగానే రెచ్చగొడుతున్నారు తప్ప పరిష్కార మార్గం కాబట్టి మీరే శరణ్యం సార్. కాబట్టి హరీష్ రావు గారే వస్తే అదేదో ఒక పరిష్కారం అవుతుంది. నిన్న సిఎల్పి లీడర్ జానారెడ్డి నేను నల్గొండ జిల్లాలో కామెంట్ చేశారు. 2019లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నేను కామెంట్ అన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను సీఎం అయినట్టే అన్నారు. సరే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు నేను సీఎం అయినట్టే అన్నారు, లేకపోతే నేను సీఎం అవుతానన్నారు అన్న దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు రమణారెడ్డి గారు చెప్పాలి ఏంటి కామెంట్ అంతరేమైంది అంటే? ఈ కామెంట్ కంటే ముందు మనం కొంచెం వెనకాల ఆలోచించాలి. మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు పోయే సందర్భంలో వాళ్ళు పోతూ మేము జానారెడ్డి గారికి ఒక రకంగా వీడ్కోలులాగా పెట్టి వారికి ధన్యవాదాలు, వారిని బాగా సపోర్ట్ చేసిండ్రు, వారికి కూడా చెప్పే పోతున్నాం అని చెప్పినప్పుడు ఒక అపవాదం వచ్చింది ఆయన మీద. ఆయన చెప్పిపోతున్నారు, ఆయన కూడా వస్తున్నాడని ఇంకొక ప్రచారం, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడానికి నిన్న జానారెడ్డి గారు మాట్లాడినట్టుగా నాకు అర్థమైనటువంటి. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వస్తే నేను సీఎం అవుతా, తప్పేమున్నది? ఆయన సిఎల్పి నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆయన మనసులో ఉండేటువంటి మాట. కానీ ఈరోజు ఉన్న దాంట్లో
అయితే అని చెప్పడంలో తప్పేం మాట లేదు, చెప్పినారంట. తప్పేం లేదు. ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఎవరైతే రోజు ఈ స్పెక్యులేషన్ నడిపే వాళ్ళకు కూడా ఒక ఫుల్ స్టాప్ గా ఉండాలి. జానారెడ్డి గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తారు. 2019లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. అవకాశం ఉంటే ఆ రోజు సీఎం పక్ష నాయకుడుగా ఎన్నికై ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటది. దాంట్లో తప్పేం లేదనే గారు అసలు వారే అన్నారు, అంతరాత్మలో ఉండేటువంటి ఒక మాట చెప్పిండు, కరెక్ట్ మాట. మరి ఎట్లయినా 2019 కాదు 2024 వరకు కూడా వచ్చేటట్లేదు అని వారి పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు అందరూ ఎందుకు ఆందోళన పడుతున్నారు, 2019లో కాంగ్రెస్ వస్తే నేను ముఖ్యమంత్రి అయినట్టే అని అన్నట్టు. అది నేను ముఖ్యమంత్రి అయితే కాబట్టి నా ముఖ్యమంత్రి ఏంది ఇదంతా రాదన్నట్టు ఆయనకే ఆలోచన వచ్చి కాబట్టి అట్లా అన్నాడు. ఆయన మనసులో ఉన్న మాట చెప్పిండు, పాపం తప్పేం లేదు ఆయన. కాబట్టి ఎట్లయినా కాంగ్రెస్ వచ్చేది లేదు, నన్నెందుకు అనుకుంటారా మీరు అట్లా, కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణి అవసరం లేదు అనేటువంటిది ఆయన భావన. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కొరకు ఇవాళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా చేస్తుంది. ప్రజలు కూడా మనకు ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఏ రకమైనటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావిస్తూ ఇవాళ ప్రజారంజకమైనటువంటి పాలన జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంకా ఇవాళ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వమే అనేటువంటిది ధృవీకరిస్తున్నారు. కాబట్టి అటువంటిప్పటికే 2019లో మీరెందుకు ఆందోళన పడతారా, 2019లో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అని అంటున్నావు, 2019లో కాంగ్రెస్ వస్తే కదా అప్పుడు చూద్దాం అంతే అన్నట్టు మాట్లాడండి. పాపం ఆయన తప్పేం లేదు. నిరాశతో మాట్లాడినట్టున్నారు, 2019లో కాంగ్రెస్ రాదు అనే నిరాశలు ఆయన అంటున్నారు. సుధాకర్ రెడ్డి గారికి ఇన్నర్లో ఒకటి తెలిసి ఉంటుంది. కాబట్టి నాకైతే ఈరోజు నిజంగా వాళ్ళ పార్టీ అంతా బలంగా ఉంటే ఈ రోజు కూడా వలసలు ప్రోత్సహించాల్సిన అవసరమే ఉన్నది. మరి ఉండేటువంటి కార్యకర్తలు మీరు ఎవరైనా పాత వాళ్ళని అడగండి, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. పాత నీళ్ళు చెరువులకు కనుక పాత నీరు కొత్త నీరు వస్తే పాత నీరు పోయినట్టు ఇప్పుడు పాత నీరు అంతా బయటికి పోయేదాన్ని తయారున్నది. ఇప్పుడు వీళ్ళు ఏదో సందర్భంలో చూడాలి, ఇప్పుడు అంతా చేరికలు ఉంటే తర్వాత అంతా బయటికి ఓళ్ళు ఉంటాయి, అంతా అది చూసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఒప్పియలేం కాబట్టి అట్లీస్ట్ నాయకత్వాన్ని బలహీనపరిచేనే రాష్ట్రంలో తిరిగి అధికారం రావనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలకు వాస్తవాలు అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఎన్ని చెప్పినా ఎంతమందిని తీసుకున్నా ఏం చేసినా ఉండదు. 19లో తిరిగి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలు గతంలో చేసినటువంటి మరి సోనియా గాంధీ గారు ఇంత త్యాగనిరతితో ఇచ్చినటువంటి దానికి ఒకసారి ఇవ్వలేదు. 2019లో ఖచ్చితంగా ఆ త్యాగనిరతిని కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమం అభివృద్ధి అవుతుంది అనేటువంటి భావన. అన్ని బై ఎలక్షన్లు ఎట్లా గెలిచాం చూస్తారు కదా. ఇప్పుడు ప్రజలు కూడా తెలుసు 2019 దాకా వీళ్ళే ఉంటారు. చూద్దాం, ఈ ఒక్కటి కూడా వేసేద్దాం, ఈసారి కూడా వేద్దాం అనుకుంటే ఇస్తాను. ఏం ప్రేమతో వేస్తలేదు, పోనీ ఒకసారి ఒకసారి ఇస్తాను. 19లో ఇక వద్దని ఇటేస్తారు అంతే. సంగప్ప ఇప్పుడు సారే అన్నాడు, ఎందుకొరకంటే మేము పని చేసి గెలిచేటోళ్ళం అయితే కాదు, మేము ప్రజల యొక్క మనసును దోచుకొని గెలిచేటోళ్ళం అయితే కాదు, కేవలం సోనియా గాంధీని పట్టుకొని గెలవాలి మేము. ఎప్పుడైనా కానీ అదే మాట మాట్లాడాం కదా, తెలంగాణ ఇచ్చినప్పుడు నిజంగా సోనియా గాంధీ వల్లనే వచ్చిందని చెప్పుకున్నాం, అయిపోయి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏమంటాడు, దీన్ని బంగారు తెలంగాణ మార్చుకుంటానికి అందరు కలిసి రండి అంటాను. ఉంటారు. ఎందుకంటే ఇవాళ మాకు టార్గెట్ సంగప్ప, మాకు టార్గెట్ 2019 వరకు 1 కోటి ఎకరాల మాగాని చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటు నిధులు, నియామకాలు, ఈ నీళ్లు ఇవన్నీ తీసుకురావన్నాయి. మాకు వారు ఫుట్ లెక్క చేయాలన్నాయి, మీ లెక్కన సోనియా గాంధీని జపం చేస్తే గెలుస్తాం అనేటువంటి నమ్మకం లేదు కదా. మాకు ప్రజలను ప్రసన్నం చేసుకుంటే తప్ప గెలిచేటువంటి అవకాశం లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చాలి. ఇవాళ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలి. అదేవిధంగా నిధులను పుష్కరంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ఇవన్నీ చూస్తాను. ప్రజాపరమైన అనుభవం, అపారమైన అనుభవం మాకున్నది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఇంకా నేర్చుకోవాలి. మేము ఆల్రెడీ అనుభవం అనుభవ రాహిత్యంతో చాలా తప్పులు చేస్తా ఉన్నారు.
ప్రజలు అది తెలుసుకునే రోజు మళ్ళీ Yes. మమ్మల్ని కూర్చోబెడతారు. Correct చెప్పిండు అది మా- మాత్రం తెలుసుకోండి. మా రమణన్న. మరి అరే మీరు ఎట్లా చెప్తున్నారు? మా వెంకటరమణ correct చెప్పిండు. అనుభవం ఉన్నది కాబట్టి చెప్పుకోకపోతే ఏం చెప్తాం మరి సోనియా గాంధీ గారు? అనుభవం ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్ ద్వారా ఎట్లయితే అడ్వాన్సులు ఇచ్చి కాంట్రాక్టులు పనులు చేయించి ఇవన్నీ ఎట్లా పాత మనం- మిరగాయ పచ్చడి మనం ఏదో చెప్తారు ఇవన్నీ. మనం డబ్బు ఎట్లా సంపాదించాలనే దాని మీకు అనుభవం ఉన్నమాట వాస్తవమే, ప్రజలు కూడా గుర్తించారు అది. కాబట్టి ఆ రకమైనటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ అవినీతిని అంతం చేసినటువంటి ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ. సరే, ఇవాళ అది మరి కేసీఆర్ ఈ రోజు దీంట్లో చర్చ పెట్టాలి. Yes, దాని మీద దేనికైనా సిద్ధం. పత్రికలలో దేనికైనా గుంపాలు సిద్ధం. గుంపాలుగా అది మీ శాసనసభ్యుల మీద, మీ పార్లమెంట్ సభ్యుల మీద, మీ మంత్రుల మీద, ఎక్కడ మీ కూడా ఉండదు ప్రజాప్రతినిధుల అక్కడ. మీద వార్తలు వస్తే కనీసం ఖండించలేని స్థితిలో ఉన్నది ఇప్పుడు మీరు. సంఘ- రాజకీయ అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఇప్పుడు ఒక్కటైనా ఒకటి నిరూపిస్తే ఒకటి గాలి మాటలు మస్తుగా గాలి మాట్లాడాలి. మాటలేని ముఖ్యమంత్రి పేర్లు స్థాయి- పెట్టకుండా ఇప్పుడు రాజకీయాలు- ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజకీయ అవినీతిని అంతం చేసినట్టుగా ప్రజలు భావిస్తారు. కాబట్టి మీరెవరో ఒకరు ఈ విధంగా కొంత మేము అధికారులలో Thank you, సుధాకర్ రెడ్డి గారు, వెంకటరమణ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు. 2019లో మేము అధికారంలోకి వస్తామని చెప్పి కాంగ్రెస్ అంటుంది, మేమే ఉంటామని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.